Hello everyone, my name is Darla Raju. I am from Anant Padmanabhapuram village. నేను 2022లో జూన్లో ఐఏసీలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయినప్పటికీ ఒక 2 months అయితే క్లాసెస్ విన్ని అవి అటెండ్ అయ్యాను. కానీ తర్వాత ఎల్ఎన్టీలో జాబ్ రావడం వల్ల ఆ జాబ్కి వెళ్ళిపోయాను. ఒక 1.5 year జాబ్ చేసిన తర్వాత మళ్ళీ 2024 ఏప్రిల్లో వచ్చి ఐఏసీలో జాయిన్ అయ్యాను. ఐడి కార్డ్ కూడా అలాగే పెట్టుకొని ఉన్నాను. ఇంకా ఇప్పుడు 2025 ఏప్రిల్ వచ్చింది. ఈ 1 year గ్యాప్లో నేను 3 jobs క్లియర్ చేశాను. అవి ఆర్ఆర్బీ పీఓ, ఆర్ఆర్బీ క్లర్క్, ఇంకా ఐబీపీఎస్ పీఓ కెనరా బ్యాంక్లో వచ్చింది. మా పేరెంట్స్ వచ్చేసి మైగ్రెంట్ లేబరర్స్, అంటే ఎక్కడ వరకు ఉంటే అక్కడికి వెళ్ళి అలా పనిచేస్తుండేవారు. ఇప్పుడు వాళ్ళు రిజల్ట్స్ చూసి ఈ 1 yearలోనే ఈ జాబ్స్ ఇవి రావడం వల్ల కొద్దిగా హ్యాపీగా ఉన్నారు. ఇంకా ఐఏసీ వాళ్ళు పర్టికులర్గా రీల్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ అని కండక్ట్ చేస్తారు. దానికి ముందు ఒక ఎలిజిబిలిటీ టెస్ట్ పెట్టి అందులో క్వాలిఫై అయిన ఒక 60 మెంబర్స్ని అలా సెలెక్ట్ చేస్తారు. ఇంకా వాళ్ళకి ట్రైనింగ్ మార్నింగ్ 6 to ఇంకా ఈవినింగ్ 8 వరకు అవుతుంది. వాళ్ళే బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు, మధ్యలో స్నాక్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా మనం ఈ టైం పీరియడ్లో ఫోన్ కూడా యూస్ చేయకుండా కంప్లీట్ ప్రిపరేషన్ మీద ఉండేటట్టు చాలా డిఫరెంట్ మోడల్స్ అన్నీ కవర్ చేస్తారు, క్వశ్చన్స్ అన్నీ. దీనివల్ల ఏంటంటే మనం నార్మల్గా ఉండి ప్రిపేర్ అయ్యేదానికి ఇలాంటి ప్రోగ్రామ్స్ నుండి ప్రిపేర్ అయ్యేదానికి చాలా చేంజ్ ఉంటుంది. మీలో కూడా చాలా ప్రిపరేషన్లో కూడా చాలా ఎన్హాన్స్మెంట్ వస్తుంది. ఇంకా ఐఏసీలో నాకు పర్టికులర్గా హెల్ప్ అయిన ప్రోగ్రామ్ ఏంటంటే సూపర్ 80 అని చెప్పగలను. ఎందుకంటే నేను నా ప్రిపరేషన్ స్టేజ్లో కంప్లీట్గా ఉన్నాను, అంటే ఒక పీక్ స్టేజ్లో అని చెప్పొచ్చు. ఎందుకంటే అప్పటి వరకు నేను కొద్దిగా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇంకా కరెంట్ అఫైర్స్ కొద్దిగా నెగిటివ్గా ఉండేవాడిని. కాకపోతే ఆ ప్రోగ్రామ్ 25 days ప్రోగ్రామ్ అవ్వడం వల్ల ఇంకా డైలీ వాళ్ళు కండక్ట్ చేసే మాక్ టెస్ట్, ఇంకా దానికి ప్రతిరోజు ఈవినింగ్ ప్రైజెస్ ఇచ్చేవాళ్ళు. అది కొద్దిగా ఎంకరేజ్మెంట్ లాగా ఉండేది. ఇంకా దాంతోపాటు ఎంక్యాట్ కూడా మంత్లీ కరెంట్ అఫైర్స్ టెస్ట్, దానివల్ల కూడా నిజంగా కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్లో నాకు చాలా హెల్ప్ అయింది. మెయిన్స్లో కరెంట్ అఫైర్స్లో కూడా మంచి స్కోర్ తెచ్చుకోగలిగాను. ఐఏసీ మార్క్స్ ఎక్కువ రాయడం వల్ల ముందు నుంచి, అంటే ప్రిలిమ్స్ టైం నుంచి ఐఏసీ మార్క్స్ రాయడం వల్ల నాకు మంచి స్కోర్ తెచ్చుకున్నాను. మెయిన్స్లో ప్రిపేర్డ్గా ఉన్నామని అనుకున్నా సరే మనలో ఏమన్నా మైనర్ మిస్టేక్స్ ఉన్నా అవేం మనకు తెలియవు. మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం వల్ల మనలో ఏమన్నా చిన్న మిస్టేక్స్ ఏమన్నా ఉన్నా వాళ్ళు గైడ్ చేసి మనం ప్రాపర్గా ట్రైన్ చేస్తారు. దానివల్ల ఇంటర్వ్యూలో మనం బాగా పర్ఫామ్ చేయడానికి అవుతుంది. ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్కి నా నుంచి ఇచ్చే సజెషన్ ఏంటంటే కొద్దిగా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ప్రాపర్గా యూస్ చేసుకోండి. అండ్ త్వరగా మీ అందరూ కూడా ఇలా జాబ్ తెచ్చుకొని సక్సెస్ అవుతారని కోరుకుంటున్నాను. అండ్ ఇది నిజం చేసినందుకు థ్యాంక్స్ టు డైరెక్టర్ శ్రీనివాస్ సార్ అండ్ చైర్మన్ వినయ్ సార్, and also along with the non-technical staff of IAC. And I should specially mention about Raghu sir and Gopi sir for helping me in my preparation stage and also guiding me even after getting the job.